హలో ఫ్రెండ్స్, బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈ రోజైతే ఈరోజు ఏ రోజు వ్లాగ్ అని చెప్తే మీరు షాక్ అవుతారు. ఆల్రెడీ టైటిల్ చూసి అనుకుంటారు. దొంగలెళ్ళిన 6 నెలలకి కుక్కలు మరిగినట్టు. ఉగాది ఎళ్లి ఎన్ని రోజులైంది అమూల్య? ఉగాది ఇప్పుడేంటి? అని కామెంట్ పెట్టడానికి రెడీ అయ్యారు గదా! పెట్టేసేయండి, ఏం చేస్తాం? ఎవరు ఆపుతారు మిమ్మల్ని? సో, ఉగాది రోజు వ్లాగ్. యాక్చువల్లీ వీడియోస్ తీసుకోవడం జరిగింది కానీ, ఎడిటింగ్ చేయడానికి, పెట్టడానికి ఇంట్రెస్ట్ లేక పెట్టడం మానేశానండి. బట్ చాలా మంది కోసం మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకొని వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఇవే కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ అయిపోయాక ఇంకా ఫ్రెష్‌గా ఈరోజు వీడియో రేపు పెట్టేలాగా నేనొచ్చేస్తా. అంటే ఇంతకు ముందులాగా. ఇంకా ఉగాది రోజు వ్లాగ్. ఈరోజైతే మామిడికాయలు కొనుక్కొచ్చుకున్నాం. అండ్ ఈ వేపపూత అన్నీ కూడా తెచ్చుకున్నాం. బెల్లం అయితే కొత్త బెల్లం. సో, పెసరపప్పు, పచ్చెనగపప్పు, బియ్యం నానపెట్టాను పరమాన్నం కోసం. అలాగే ఇక్కడ రైస్ కుక్కర్ కనిపిస్తుంది గదా! అగారో రైస్ కుక్కరు. దాంట్లో రైస్ చేసుకోవాలన్నమాట పులిహోర కోసం. చూపిస్తా మీకు మళ్ళీ అది. సో, ఫస్ట్ అయితే కుక్కర్‌లో అన్నం వేసేసుకుంటున్నాను. అన్నం కాదండి, బియ్యం వేసేసుకుంటున్నాను పరమాన్నం కోసం. పాలతోటే కుక్ చేసుకుంటా అన్నమాట. వాటర్ అయితే పొయ్యను నేను. సో, ఇక్కడ చూసారు కదా! రైస్ పెట్టేసాను అగారో దాంట్లో రైస్ కుక్కర్‌లో. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి ఇది. ఎంత బాగా పనిచేస్తుందంటే, నా మోస్ట్ ఫేవరెట్ అయిపోయిందిది. చాలా ఈజీ గూడా అవుతుంది. అలాగే అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది. వాష్ చేసుకోవడం గూడా ఈజీ అన్నమాట బౌలు. అంత ఈజీ ఉంటుంది. జస్ట్ బియ్యం వేసేసుకొని కప్పిస్తారు మనకు. అంటే మామూలుగా అండి మనం నార్మల్‌గా రైస్ ఎట్లా పెడతాం 1:2 రేషియో అంతే దీంట్లో కూడా. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసేసి, పెట్టేసి ఆన్ చేసి రైస్ పెట్టేసామనుకోండి, అదే కుక్ అయిపోయి అదే కీప్ వార్మ్‌లోకెళ్ళిపోతుంది. సో, అలా. ఇంకిక్కడ ఉగాది పచ్చడైతే చేయడం స్టార్ట్ చేశాను. బెల్లం తురుముకున్నాను చాకుతోటే. అలాగే మామిడికాయకొచ్చేసి పీల్ తీసి పక్కన పెట్టుకున్నానన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్‌లు కట్ చేసుకొని ఉగాది పచ్చడైతే చేసుకుంటాం. మాకు చాలా ఇష్టం. అంటే ఎక్కువ తినం అట్లని. ఒక 3 స్పూన్లు మాత్రమే అంతే. సో, ఒక బౌల్ తీసుకొని ఇది కూడా కొత్త బౌల్ అన్నమాట. డీమార్ట్‌లో తెచ్చుకున్నా. ఇంకా దీంట్లో వేసేసుకొని ఫస్టు తర్వాత బెల్లం తురుము వేసుకొని షడ్రుచులు తీపి, వగరు, చేదు, పులుపు, కారం అన్నీ వేసుకొని ఇంకా వేపపూత కూడా వేసేసుకున్నాను. దీన్నయితే బాగా కడిగేసుకొని వేపపూత తీసి దాంట్లో వేసేసుకొని, ఇంకా చింతపండు నానబెట్టుకున్నాను గదా! చింతపండును గూడా కలిపి వేసేసుకుంటున్నా. చింతపండులోనే కొంచెం సాల్ట్ గూడా వేసేసాను. దీంట్లో వేసేసుకొని అంటే ఉప్పు, కారాలన్నీ ఉండాలి కాబట్టి, కారం కోసం పచ్చిమిర్చి వేస్తున్నానన్నమాట. కారం అయితే వేయను నేను, పొడి కారం. పచ్చిమిర్చినే వేస్తాను. ఎప్పుడు ఎవ్రీ టైమ్ అలాగే వేస్తానన్నమాట. అంటే పచ్చిమిరపకాయల పంట వస్తది చేతికి. కాబట్టి పచ్చిమిరపకాయలు వేస్తారంటారు. అలాగా. పోసుకోనా? నీది ఎక్కువ మర్చిపోయాను. కలుపు, బాగా కలుపు. హలో! హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది అందరికి. తారింది కదా. ఏయ్, ఏయ్, హ్యాండ్ హ్యాపీ ఉగాది లవ్లీ. 3 సార్లు. ఏం తగిలింది? ఆ? కారమా? ఆ? బాగా కలుపుండు పిచ్చిమోహం. పచ్చిమిరపకాయలు వేసుంటండి. దీంట్లో కూడా పచ్చిమిరపకాయలు. ఓకే. తినా. 2 సార్లు తీపి, ఒకసారి కారం. ఏం తగిలింది? అందరికీ హ్యాపీ ఉగాది. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి మీరు ఉగాది? సో, మేమైతే ఈరోజు సండే. ఎప్పుడు కూడా నార్మలే. ఉగాది అంటే ఏం స్పెషల్ ఏమి ఉండదు. అంటే ఉగాది పచ్చడి చేసుకోవటం, తింటాం. ఈ రోజైతే మామిడికాయ తోటి పులిహోర చేసుకోవటం, తర్వాత పొంగలి, స్వీట్ పొంగల్ చేసుకోవటం అంతే. అంతమించి ఏమి ఉండదు. సో, మామిడికాయ పులిహోర కోసం అన్నం పెట్టేశాను ఆల్రెడీ. అలాగే స్వీట్ పొంగల్ కోసం రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను. ఇంకా లవ్లీకి తలస్నానం చేయించి, నేను కూడా తలస్నానం చేసి వచ్చి వాళ్ళిద్దరూ ఉగాది పచ్చడి తిన్నారు, హరి అలాగే లవ్లీ. లక్కీ ఇప్పుడే లేచాడు. సో, రెడీ అవుతున్నాడు. ఇంక నేను ఉగాది పచ్చడి తినేద్దాం. ఏమొస్తుంది టేస్ట్.
తీపి వచ్చింది. భలే కమ్మగుందండి. కొత్త చింతపండు మామిడికాయ కూడా ఫస్ట్ టైం ఒగరుగా ఉంది. ఇది లక్కీ కోసం. పులుపు ఉంటది కదా కానీ ఒగరుగా ఉంది. చేదు తీపి అన్ని తెలుస్తున్నాయి ఫ్లేవర్. కొన్నాను. ఉగాది పచ్చడి ఎవరైనా తినొచ్చు. దీనికోసం మళ్ళీ కామెంట్లు పెట్టకండి. ఎందుకంటే ఇవి కొత్త పంటలు, అందులోనూ సైంటిఫిక్ పరంగా మనం చేదు తినం, కానీ అన్నీ కలిపి షడ్రుచులు కలిపి తింటే ఇది ఒక మెడిసిన్ లాగా మనకు పనిచేస్తుంది. మంచిది కూడా హెల్త్కి. అందుకే ఉగాది పచ్చడి కొత్త రుచులన్నీ కలిపి, అంటే కొత్త పంట ఇప్పుడే కాస్తున్నటువంటి వేపపూత, మామిడి పిందులు, కొత్త చింతపండు అన్ని చేతికొస్తాయి కాబట్టి ఆ కొత్త పంటతోటి అన్ని కలిపి ఒక రెసిపీ అన్నమాట. ఉగాది పచ్చడి చేసుకుంటారా, క్రిస్టియను అట్లా ఎట్లా అని కామెంట్లు పెడతారు. అందుకోసమే ముందే చెప్తున్నా. ఓకే, నేను హిందూనో క్రిస్టియనో ముస్లిమో తర్వాత సంగతి, ముందు ఇండియన్ని. ఓకే, పిచ్చి కామెంట్లు మాత్రం పెట్టకండి. మరొకసారి అందరికీ హ్యాపీ ఉగాది. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఓ లక్కీ, అయిపోయింది. చూసారా చాలా బాగా పనిచేస్తుందండి ఇది. ఈ పౌన్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. అన్నం అయిపోయింది. చూడండి పొడి పొడిగా వస్తుంది అన్నం కూడా దీంట్లో, ఈ రైస్ కుక్కర్లో, అగారో రైస్ కుక్కర్లో. ఫస్ట్ అనుకున్నా ఎలా వస్తుంది ఏందని, బట్ చాలా బాగా వస్తుంది రైస్ అయితే. ఇంకా వడలు కూడా చేద్దాం అనుకున్నా కానీ వద్దన్నారు. సరే అని చెప్పేసి ఇంకా స్వీట్ పొంగలి పులిహోర చేసేసుకొని తినేసి ఫాస్ట్గా చర్చికి వెళ్ళిపోవాలి. ఇక్కడ హరి ఏమో బెల్లం తురుముతున్నారు పరమాన్నం కోసం. చేతికి అది వేసుకున్నారు కదా, సో కొంచెం నొప్పి వేస్తుందంట. అక్కడ జిమ్ దగ్గర పట్టేసుకుంది. ఆ రోజు నుంచి నొప్పి నొప్పి అంటున్నారు. అందుకని ఇంతలోప నేను లక్కీ తలస్నానం చేసి వచ్చాడు. ఇంకా లక్కీకి ఉగాది పచ్చడి ఇస్తున్నా. లక్కీ ఒక్కడే లాస్ట్, ఇంకా తినిపించేస్తాను అన్నమాట. సో తర్వాత కొంచెం మిగిలి ఉంటే నేనే తినేసాను. నిజంగా భలే అనిపించింది. మళ్ళీ కలుపుకుందామా ఉగాది పచ్చడి అన్నట్లుండింది ఆ రోజు. టేస్టీగా భలే అనిపించింది నిజంగానే. నేనే తినేస్తున్నాను చూడండి. ఇక్కడ గ్రీన్ వేసుకున్నా ఊరికే సింపుల్గా కుర్తి. శారీ కట్టుకుందాం అనుకొని శారీ స్టిచ్ చేయించుకున్నా కానీ, బట్ ఇన్ని పనులు చేయడం అందులో సమ్మర్లో అసలు పాసిబుల్ చెప్పండి. అస్సలు నా వల్ల అయితే కాదు నిజంగానే. అందుకే ఇంకా నేను చీరలన్నీ అవాయిడ్ చేసేస్తా సమ్మర్ అయితే మ్యాక్సిమం. నెక్స్ట్ ఇంక ఇక్కడ బెల్లం తురిమేశారు హరి. దాన్ని వేసేసుకొని పరమాన్నంలో ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తాను. పరమాన్నంలో ఎప్పుడు కూడా బెల్లం షుగర్ 2 యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఒకసారి కలిపేసుకొని ఇంకా జీడిపప్పు అవి ఫ్రై చేసుకోవాలి. ఇంకా మిగిలినవి ఇక్కడ చాప్ చేసుకుంటున్నాం అన్నమాట. అలాగే మామిడికాయ పులిహోర కోసం అవన్నీ తరుగుతున్నారు కాదు, తురుముతున్నారు హరి. అండ్ నిన్న ఒక వీడియో పెట్టాను కదా, సో దాంట్లో ఒక పర్సన్ బాగా అంటే కావాలనే వాంటెడ్గా నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి స్టార్ట్ చేశారు. సత్యనారాయణ అఫీషియల్ అని చెప్పేసి. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నానండి, ఎందుకురా నా మీద మీకు అంత నెగిటివిటీ? నేను ఇన్ని రోజులకి అసలు వీడియోస్ చేయకుండా ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నేను వీడియో పెడితే ఎప్పుడెప్పుడు వీడియో పెడతానా, నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామా, నెగిటివ్ కామెంట్ పెడదామా అని వెయిట్ చేశారా? నచ్చకపోతే చూడొచ్చు కదా, అంటే చూడడం మానేయచ్చు కదా. సింపుల్ ఎట్లా అనడం, పైకని వేసేయచ్చు లేదా కిందకని వేసేయచ్చు. అలా కాకుండా నా కోసం బోల్డ్ అంత టైం తీసుకొని నెగిటివ్ కామెంట్ పెట్టి మళ్ళీ వేరే వాళ్ళందరికీ రిప్లై ఇచ్చే అంత టైం, అంటే నా కోసం మీరు అంత టైం స్పెండ్ చేస్తున్నారంటే మీరు నన్ను అందరికంటే ఎక్కువ ఇష్టపడుతున్నారని అర్థం. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యనారాయణ అఫీషియల్. మీరు అలాగే ఇష్టపడుతూనండి. కాకపోతే మిమ్మల్ని హైడ్ చేశాను, కామెంట్లు రావు. ఇంకొక ఐడి క్రియేట్ చేసుకొని మళ్ళీ నా ఛానల్ ఫాలో అయ్యి మళ్ళీ కామెంట్లు పెట్టండి, సరేనా? థ్యాంక్ యూ అండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. సో అందరినీ ఇంకా నెగిటివిటీ బాగా స్ప్రెడ్ చేసి నన్ను బాగా పాపులర్ చేసేయండి, సరేనా? అలా అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. నిజం,
ఉంటే ఎవ్వరు మన వంక కూడా చూడరు. అందుకే నెగెటివ్ చేయండి బాగా. సో, అప్పుడు నాకు వ్యూస్ అన్నా వస్తాయి మీ పుణ్యమని. నేను 4 రాళ్ళు వెనకన్నా యేసుకుంటా. సరేనా? మీరన్నట్టు ఇప్పుడు సెలబ్రిటీ కాకపోయినా అప్పుడైనా సెలబ్రిటీ అవుతా. సో, మామిడికాయ పులిహోర అయితే స్టార్ట్ చేయడం చేశానండి. సో, నేనేదో అంటే నన్ను మిస్ అయ్యే వాళ్ళ కోసం నేను వీడియో పెడుతున్నా. నాకు తెలుసు ఎంతమంది కామెంట్ పెట్టారు, ఎంతమంది మిస్ అవుతున్నారు. ఇంక్లూడ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిస్ అవుతున్నారు. ఎందుకు వీడియోస్ చేయట్లేదు, చెయ్యు అని మోటివేట్ చేస్తున్నారు. నేను నా కోసం, నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం, నన్ను అభిమానించే వాళ్ళ కోసం నేను మళ్ళీ స్టార్ట్ చేశా. మీకేంటి ప్రాబ్లమ్? నాకు తెలిసి వాళ్ళందరికంటే మీరే ఎక్కువ నన్ను మిస్ అయినట్టున్నారు మేబీ. సో, అందుకే అనుకుంటా. అందరి కామెంట్‌లకి కూడా వెళ్లి రిప్లైలు ఇవ్వటం, అలాగే ఆవిడేం పెట్టదు వీడియోలు. అలా చెప్తది గానీ, మేము అలవాటు చేసుకున్నాం. మీరు కూడా అలవాటు చేసుకోండి. మానేయండి. అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి. అంత అవసరం లేదండి. నచ్చితే చూడండి. లేకపోతే ఇలా అనేసేయండి ఒక ఫింగర్ తోటి. అన్ని ఫింగర్స్ యూజ్ చేసుకొని అంత పెద్ద నెక్స్ట్ తినేసి కొంతసేపు అలా పడుకున్నాక హరి ఏమో వస్తూ అయ్యేంటవి తాటి నుంజలు తీసుకొచ్చారు. అవి తిన్నాం. అలాగే ఇంక మొహం కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కూర్చున్నాం అన్నమాట. నాకెందుకు పిజ్జా తినాలనిపిస్తుంది అంటే ఇంకా ఆర్డర్ పెట్టాం. దానికోసమే వెయిట్ చేస్తున్నాము. వచ్చాక చూపిస్తాను మీకు ఎంత పెద్దది ఆర్డర్ చేసాం అనేది. ఆర్డర్ చేసాం. క్రేజీ పెరుగన్నం బాక్స్ డామినోస్ నుంచి కొత్త పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాం. నాకెందుకో తినాలనిపిస్తుంది అన్న, అందుకని చెప్పేసి బిగ్ ఇచ్చారు హరి గారు. 6 ఫ్లేవర్స్ 24 స్లైసెస్ బిగ్గెస్ట్. ఇవన్నీ దాయండి. ఎవరు 6 ఫ్లేవర్స్ 24 స్లైసెస్ అంటే ఎన్ని స్లైసులు ఉంటాయి వాళ్ళు? 6 మ్యాథ్స్ క్వశ్చన్ మనీ. 6 ఫ్లేవర్స్ 24 స్లైసెస్ అంటే ఎన్ని స్లైసెస్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లేవర్కి? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఒక్కొక్క 6 ఫ్లేవర్స్కి 24 స్లైసెస్ అంటే 6 in 1. డాడీ చేసేసిండు. డాడీ మ్యాథ్స్ టాపర్ కదా. అన్నద పాతియా చేసుకో చేసుకో. ఇది రావట్లేదా? ఆగా అది తీస్తే రాస్తుంది. ఓపెన్ చేయి. ఇట్స్ క్రేజీ. పెప్పరోనీ చికెన్ పెప్పరోనీ చదివే నేను ఆర్డర్ ఇచ్చా. బీఫ్ మనం తిన్నాం. బీఫ్ ఉంటుంది, పిగ్ ఉంటుంది. అది మనం తిన్నాం. నువ్వు అడ్డులేరా రే. Well, I want this and that. ఒక స్లైస్ 4 ఉన్నాయి. 4 ఎస్. పెరుగన్నం బాగుందా? Nice. థ్యాంక్స్ హరి గారు. పెరుగన్నం Except pepperoni. నాకు ఈ పెరుగన్నం నుంచి ముందే తెలిసిపోయిందా? అందుకే పిజ్జా పార్టీ. Yeah, no, We're closer than close. జిమ్కి వెళ్ళినా కూడా పిజ్జా తినొచ్చు. మేము డైట్ చెయ్య, అన్నీ తిని చేస్తా వర్కౌట్లో.
అలా ఏం లేదు, కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి ఫుడ్. నాకు ఎందుకో తినాలనిపిస్తుందని క్రేవింగ్ అనిపిస్తే పార్టీ చేసుకుంటున్నాం. 899కి 24 పీసెస్, 6 ఫ్లేవర్స్. బర్త్డే పార్టీస్ కట్టినప్పుడు తెప్పించి ఇచ్చింది కదా. అవును. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేసేయండి. అండ్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటాను. తిట్టుకోకుండా వీడియో చూడండి. అలాగే ఇంకొక నెగిటివ్ కామెంట్ పెడదామా అని వెయిట్ చేయకుండా వీడియోస్ చూసి కొంచెం ఎంకరేజ్ చేసి ఇంతకు ముందు లాగా వ్లాగ్స్ పెట్టేలాగా మోటివేట్ చేయండి.